క్రికెట్లో మిడిల్ అయిపోయారు అంతే కదా, క్రికెట్ ఎక్కువ అయిపోయినా అన్న లేకుండా మున్సిపాలిటీ వాళ్ళు బోర్డు వచ్చిన జగనన్న నందు హుషారుగా ఎండ అనేది పట్టించుకోకుండా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఆట మీద కాన్సన్ట్రేషన్తో గెలవాలి అనే తపనతో మీరందరూ కూడా ఆడుతున్నందుకు పేరు పేరున మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానసిక ఉల్లాసానికి, శరీర దాడుద్దానికి, మనసు కంట్రోల్ చేసుకోవడానికి స్పోర్ట్స్ చాలా కీలకమైనటువంటిది. జీవిత ఎదుగుదలలో మనసు చాలా కీలకమైంది. కాబట్టి మనిషి ఎదుగుదలలో స్పోర్ట్స్ మ్యాన్ చాలా అవసరం. ఎంత సమస్య వచ్చినప్పటికీ కూడా విజయాన్ని అపజయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎన్ని ఒత్తిడిలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్ గా ఉంటాడో వాళ్ళు ఎంతటి సమస్యనైనా కూడా భరించగలరు, ఎదుర్కోగలరు, దాని నుంచి విజయానికి దారికి నిలబడగలరు. అందుకనే మన అందరూ కూడా చాలా సందర్భాల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఒక వాడుతుంటారు. మనం స్పోర్టివ్ గా తీసుకోవాలి, స్పోర్ట్స్మెన్షిప్ గా ప్రవర్తించాలి, మనందరం కూడా ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా నిలబడాలని చెప్తుంటారు. కాబట్టి ప్రపంచం మొత్తం మీద ఒక్క స్పోర్ట్స్మెన్షిప్ లోనే, స్పోర్ట్స్ లోనే స్నేహ భావం పెరుగుతుంది. అందరూ కూడా కలిసిమెలిసి కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి అతీతంగా అందరం కూడా కలిసిమెలిసి ఫ్రెండ్షిప్ చేసేదానికి ఈ స్పోర్ట్స్ అనేవి చాలా దోహదపడతాయని కూడా సందర్భంగా తెలియజేస్తూ, మన ఇందిరమ్మ కాలనీ వాసులు అంటే నా ఇంటి పై పక్కన ఉన్నారు, అంటే మీరు నా పైన ఉన్నారు కాబట్టి మీరందరూ నాకంటే పెద్దవాళ్ళు, అందరూ కలిసి మీరు చేసేటువంటి టోర్నమెంట్ లో మరొకసారి మీ అందరిని కూడా అభినందిస్తూ, రాబోయే కాలంలో నేను కూడా తప్పకుండా మీతో పాటు వయసులో పెద్ద అయిపోయాను కాబట్టి నేను చేయాల్సిన కార్యక్రమాలు మీకు చేదోడుగా ఓదోడుగా ఉంటానని కూడా సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. అన్ని టీంలు గెలవాలి, అందరూ గెలవాలి, మంచి ప్రైజులు తెచ్చుకోవాలి. తద్వారా మన ఇందిరమ్మ కాలనీకి, మన ప్రాంతానికి పేరు తెచ్చేదానికి కావాలని ఎక్కడ క్రికెట్ టోర్నమెంట్ తిన్నా ఇందిరమ్మ కాలనీ వాసులు గెలిచారనిపించండి అని మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.